తెలుగు సినిమా పరిశ్రమలో చాలామంది స్టార్ హీరోలలో సంక్రాంతికి వచ్చిందంటే తమ సినిమాలను విడుదల చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వారిలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గారు కూడా ఒకరు. నాగ్ గత కొంతకాలంగా వరుసగా తాను నటించినటువంటి సినిమాలను సంక్రాంతి పండుగ బరిలో నిలుపుతున్నారు. ఇకపోతే వరుసగా అపజయాలతో డీలా పడిపోయినటువంటి సందర్భంలో నాగార్జున గారు సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమాను సంక్రాంతి కనుగ్గా విడుదల చేశారు. పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైనటువంటి ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత నాగార్జున గారు బంగారాజు అనే మూవీతో మరొకసారి సంక్రాంతి బరిలో నిలిచారు. ఈ సినిమా కూడా మంచి అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ సక్సెస్ అయితే అందుకుంది. ఇలా వరుసగా సంక్రాంతి బరిలో నిలిచినటువంటి రెండు సినిమాలు కూడా మంచి విజయాలు అందుకోవడంతో మరోసారి నాగార్జున గారు తాను నటించిన నాసామిరంగ సినిమాను కూడా సంక్రాంతి బరిలోనే నిలిపారు. ఈ సినిమా కూడా నాగార్జున గారి సినిమాల్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించినటువంటి మూవీగా నిలవడమే కాకుండా నాగార్జున గారికి మంచి క్రేజ్ తీసుకురావడంతో పాటు ఇది కూడా బాక్సాఫీస్ని షేక్ చేసినటువంటి మూవీగా మంచి హిట్ అయితే అందుకుంది. సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలు ఉన్నా కూడా వాటినన్నింటినీ దాటి 2016లో బిగ్గెస్ట్ హిట్ను సాధించినటువంటి నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన చాలా ప్రత్యేకంగా నిలిచింది. తండ్రి కొడుకులుగా నాగార్జున గారు డబుల్ యాక్షన్ చేసి ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ను విశేషంగా ఆకట్టుకునే విధంగా ఆయన పాత్ర చాలా విశేషంగా ఉందని చెప్పడంలో ఎటువంటి డౌటు లేదు. ఆ సినిమా తర్వాత సీక్వెల్గా వచ్చినటువంటి బంగారాజు కూడా ఫుల్ కలెక్షన్స్తో దూసుకుపోయింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందన్న అనుమానాలపై దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఇటీవల ఓ క్లారిటీ ఇచ్చారు. సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఎక్కడ ఆగిపోయిందో బంగారాజు కూడా అక్కడే మొదలైంది. బంగారాజును నాగార్జున గారు క్యారెక్టర్కి కొడుకుగా, మరో నాగార్జున గారికి క్యారెక్టర్ మనవడిగా ఆకట్టుకున్నారు నాగచైతన్య గారు. ఇంతకుముందు ఈ తండ్రి కొడుకులు కలిసి మనం చిత్రంలో నటించడం విశేషం. మరోసారి వీరిద్దరూ స్క్రీన్ ప్రెజెన్స్ బంగారాజుకు పెద్దగా ప్లస్గా మారింది. బంగారాజు తర్వాత కూడా సీక్వెల్కు ఛాన్స్ ఉందని ఇటీవల స్పష్టం చేశారు ఈ చిత్ర దర్శకుడు కళ్యాణ కృష్ణ గారు. అయితే ఈ కథను హడావిడిగా సిద్ధం చేస్తే సరికాదని, సరైన సమయం తీసుకుని కథను పూర్తి చేసి సెట్స్పైకి తీసుకెళ్తానని వివరించారు దర్శకుడు కళ్యాణ కృష్ణ. ఏది ఏమైనప్పటికీ కూడా బంగారాజు సీక్వెల్ మళ్లీ మొదలవుతుంది, దయ్యంగా నాగార్జున గారు ప్రేక్షకులను భయపెట్టబోతున్నారు అని వస్తున్నటువంటి వార్తలపై కింగ్ ఫ్యాన్స్ అయితే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి చూద్దాం బంగారాజు సీక్వెల్ ప్రేక్షకులను ఏ విధంగా మెస్మరైజ్ చేస్తుంది అన్నది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.